హలో అండి. ఈరోజు మీకు లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది వచ్చి సాది బ్లౌజ్ నేను కుట్టిందే. నేర్చుకున్న కొత్తలో కుట్టానంటే మరీ కొత్త ఏం కాదండి. ఒక 6 మంత్స్ అవుతుంది. అప్పుడు కుట్టాననమాట ఈ బ్లౌజ్. చాలా బాగా సెట్ అయింది. అందుకోసమని ఈ బ్లౌజ్ ఇచ్చారంటే మా అత్తయ్య అండి. మా బయట వాళ్ళది కాదు. ఇది బ్లౌజ్ మా అత్తయ్యదే. చూసారా ఎంత బాగా వచ్చిందో. నెక్ కూడా బాగా వీ షేప్ కాకుండా రౌండ్‌గా వచ్చింది కదా! ఇది వచ్చేసి లైనింగ్ అనమాట. ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేసుకోవాలి కదా! మా సైడ్ 30 రూపీస్ ఉంటాయి కదండీ! లైనింగ్ పీస్‌లు అవి వేయరు ఎక్కువ. మా ఇంట్లో మా చుట్టుపక్కల కూడా బ్లౌజ్ పీసే వేసుకుంటూ ఉంటారు. అందుకోసం బ్లౌజ్ పీస్ అయితే నేను పిండను. మామూలుగా చిన్న తక్కువ రేట్ లైనింగ్ పీస్ వస్తేనే పిండుతాను. ఈ బ్లౌజ్ పీసు అనేసి పిండననమాట. ముందుగా హ్యాండ్స్ 4 ఫోల్డింగ్స్ వేసుకొని మన హ్యాండ్స్ పొడవు ఎంత వస్తుందో దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఖర్చుతో కలిపేసి హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే బార్డర్ వచ్చింది కదా! హ్యాండ్స్కి బార్డర్ వచ్చినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్. పైన 6 ఇంచులు వస్తే 6.5 పెట్టాను. కింద 3 ఇంచులు వస్తే 3.5 పెట్టేశాను. ఒక హాఫ్ ఇంచ్ పెంచాను. ఈ విధంగా పెంచేసుకుని రో మార్క్స్ని కలిపేసుకుని కట్ చేసుకోవాలి. చూసారు కానీ హ్యాండ్స్ కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. చూసారు కదండి. ఈ విధంగా క్రాస్లో ఏమంటే కట్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. చూసారుగా ఫోల్డింగ్ అంతా నీట్గా వేసుకోవాలండి. ఎక్కడ ముడతలు లేకుండా. ఇలా ఎక్స్ట్రా ఇలా దారాలు ఏమైనా ఉంటే అవి కూడా కట్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకుని ఒక పావు ఇంచు దాకా మార్క్ చేసుకోండి. అక్కడి నుంచి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. మన ఆది బ్లౌజ్ పెట్టేసి చూసేసుకుంటే సరిపోతుంది. డాట్ ఉంటుంది కదండి. డాట్ దగ్గర నుంచి మనకి షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ వరకు ఒక పెట్టేసుకుని అయితే హాఫ్ ఇంచ్ ఎక్కువ పెడతానండి ప్రతి బ్లౌజ్కి. హాఫ్ ఇంచ్ కంటే కనీసం 1 ఇంచ్ ఎక్కువ పెడతాను. ఎందుకంటే బ్లౌజులు ఎప్పుడో కదా కొంచెం పైకి అయిపోతూ ఉంటాయి. అందుకోసం ఒక 1 ఇంచ్ కిందకి పెట్టుకుంటే బాగా ఫ్రీగా ఉంటాయి అన్నమాట, పైకి ఎక్కకుండా. చూసాకండి బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు. అదే నెక్ షోల్డరు కలిపి 5 ఇంచులు పెట్టాను. షోల్డర్ ఏమో 3 ఇంచులు, నెక్ 2 ఇంచులు, అదేవిధంగా ఆర్మ్ రౌండ్ 6 ఇంచులు. చూసారు కదా మా షోల్డర్ దగ్గర కూడా 5 ఇంచులు వచ్చేలాగా చూసుకొని ఇప్పుడు ఈ మార్క్స్ని లైన్ కొట్టేసుకోవాలి స్కేల్తో. చూసారు కానీ చెస్ట్ లూజు ఒరిజినల్ వచ్చి 9.5 వచ్చింది. ఒక 1 ఇంచ్ కలుపుకొని 10.5 పెట్టేశాను. మనం ముందు ఒరిజినల్ తీసుకోవాలి, తర్వాత మనం ఖర్చు అనేది కలుపుకోవాలండి. ఎంత పెట్టుకున్నాం అనేది మన ఇష్టం అనమాట. 1 ఇంచ్, 1.5 ఇంచ్, 2 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఈ మార్క్స్ అన్నింటినీ కలిపేసుకోవాలి. నీట్గా కలిపేసుకుని లైన్ అనేది కొట్టేసుకోవాలి. నేను చూపించే మెథడ్ అనేది చాలా వివరంగా ఉంటుందండి. కొత్త వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఒకసారి చూసారంటే నా మెథడ్ కనుక మీకు బ్లౌజ్ కుట్టడం అనేది కట్ చేయడం అనేది చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. అదేవిధంగా ఆర్మ్ రౌండ్ ఒక 1 ఇంచ్ పెట్టుకుని ఈ విధంగా కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో ఒక లైన్ కొట్టేసుకోండి, లేకపోతే నార్మల్గానే ఇలా రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి. కరువు స్కేల్ ఉంటే ఇంకా బాగా వస్తుందండి. చూసారు కండి. ఇప్పుడు మన ఈ బాక్స్లో నెక్ అనేది కొలుచుకోవాలి, ఎంత పొడవు వస్తుంది అనేది. ఇప్పుడు లైన్ దగ్గర నుంచి బ్యాక్ నడుము పార్ట్ ఉంటుంది కదా, అది పెట్టేసుకుని ఒక పావు ఇంచు లైన్ పైకి పెట్టుకుంటే సరిపోతుంది. కరెక్ట్ అక్కడికి వచ్చింది. ఒక పావు ఇంచు పైకి పెట్టాను. చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకుని నెక్ పొడవు కూడా చూసేసుకుని ఎంత వస్తుంది అనేది. ఇంచుమించు 9.5 అయితే వస్తుంది, నాకు సరిపోతుంది. ఎప్పుడు కుట్ట అది కదండి నాకు తెలిసిపోతుంది. ఇక్కడ కింద మనం 2 ఇంచులు పెట్టుకోవాలండి. 2 ఇంచులు కొంచెం లోపల పెట్టుకున్నా పర్వాలేదు. పైన నెక్ దగ్గర మాత్రం 2 ఇంచుల కంటే ఎక్కువ అసలు పెట్టుకోకూడదు, లేకపోతే షోల్డర్స్ అనేవి జారిపోతూ ఉంటాయి. అందుకోసం 2 ఇంచులే పెట్టుకోవాలి. చూసారు కదా ఈ విధంగా లైన్ డాట్స్ పెట్టేసుకున్నారు కదా, అక్కడెక్కడ అవన్నీ కలిపేసుకోవాలి. స్ట్రైట్గా కలిపేసుకుని మనం రౌండ్ తీసుకోవాలి. ఇక్కడ క్లాత్ కొంచెం ఫోల్డ్ అవుతుంది, అందుకే నేను కొంచెం సమానంగా చేయడానికి ట్రై చేస్తున్నాను. మళ్ళీ మీరు ఇంకేమనుకోవద్దు. ఓకేనా. ఈ విధంగా ఈ బాక్స్లోనే రౌండ్ గీసుకోవాలి. చూసారు కదండి ఎలా వచ్చిందో, నీట్గా వస్తుంది కట్ చేసిన తర్వాత. మొత్తం అంతా మనం ఒకసారి కట్ చేసే ముందు కొత్త వాళ్ళు అన్నీ కరెక్ట్ పెట్టుకున్నామా, అంత కరెక్ట్ గీసామా అని చెప్పేసి ఒకసారి చూసుకుని కట్ చేసుకోవాలి. మీరు నెక్ ఇప్పుడు కట్ చేసుకున్నా పర్వాలేదు, లేక కుట్టేటప్పుడు కట్ చేసుకున్నా పర్వాలేదండి, అది మీ ఇష్టం. ఎప్పుడైనా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే బ్లౌజ్ కటింగ్ రాని వాళ్ళు, కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు ఈ వీడియో ఒకసారి చూడండి. లేకుంటే నాకు కామెంట్లో చెప్పండి, ఇంకా చేస్తాను వీడియోస్. ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా.
చూసారు కదండి, బ్యాక్ పార్ట్ అనేది కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఓపెన్స్ మన వైపు వేసుకుని మనం నెక్ మన వైపు పెట్టుకోవచ్చు, మనకు ఆపోజిట్లో పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇలాగే పెడతానండి, నాకైతే ఇలాగే బాగా వస్తుంది, అందుకోసం ఈ విధంగా పెడతాను. చూసారు కదా, ఈ విధంగా ఇంకా పెట్టేసుకుని మన ఆమ్ రౌండ్, షోల్డరు, ఫ్రంట్ నెక్ అంతా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి మనం ఫ్రంట్ నెక్ అయితే కొలుచుకోవాలండి. ఫ్రంట్ నెక్ మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్లో ఒక 1/2 ఇంచ్ తగ్గించేయండి తీసుకునేటప్పుడు. షోల్డర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించండి. 1/2 ఇంచ్ కొలవద్దు, కొలవకుండా 1/2 ఇంచ్ లేదనుకుని ఒక 1/2 ఇంచ్ తగ్గించండి. తగ్గించేస్తే ఉన్నది మనం బ్లౌజ్ నెక్ ఇలా మార్క్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకుని రౌండ్ బాగా వచ్చేలాగా మార్క్ చేసుకోండి. అక్కడ నుంచి ఒకసారి పట్టి మన ఆది బ్లౌజ్ ఎంత ఉందో అక్కడి నుంచి 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుని పెట్టేసుకోవాలి. ఓకేనా. అదేవిధంగా ఆమ్ రౌండ్ పొడవు 7 ఇంచులు అయితే ఉంది, నడుము పొడవు 7 ఇంచులు పెట్టేశాను. అదేవిధంగా మనకి 14 ఇంచులు వచ్చింది కదా బ్యాక్ పార్ట్, ఒక 1 ఇంచ్ తగ్గించేసి 13 ఇంచులు అయితే పెట్టాను. చూసారు కదా, ఈ విధంగా ఇక్కడ నుంచి 2 ఇంచులు అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసి ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా లైన్ కొట్టేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నడుము దగ్గర ఇక్కడ నుంచి 3 మార్క్స్ని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి రావాలి, అంతే. చూసారు కదండి, ఈ విధంగా. తర్వాత మనం 11 ఇంచులు అయితే వచ్చింది, కొంచెం బయటకి అనేది లైన్ కొట్టాను. కొంచెం మనం డాట్ వేస్తాం కదా, అందుకోసమని కొంచెం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ లైన్ అనేది బయటకు పెట్టాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు అయితే మార్క్ చేసుకోవాలండి. ఆమ్ రౌండ్ దగ్గర ఖచ్చితంగా లోతు తీయాలి. లోతు తీయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, కంపల్సరీగా తీయాలండి, చాలా ఇంపార్టెంట్ అది. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకుని బ్లౌజ్ అనేది కట్ చేసేయాలి. చూసారు కదండి, ఈ విధంగా మనం మార్క్ చేసినట్లే కట్ చేసుకోవాలండి. మళ్ళీ మార్క్స్ అనేవి మార్చకూడదు. ఎలా మార్క్ చేసామో అలాగే కట్ చేసుకోవాలి. మనం లైనింగ్ కట్ చేసుకోవాలండి. ఒరిజినల్ పీస్ కొంచెం ఎక్కువైనా కట్ చేసుకోవచ్చు, కానీ లైనింగ్ మాత్రం సేమ్ కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. నేను వీడియో చాలా క్లారిటీగా చూపిస్తున్నాను, అదేవిధంగా చాలా క్లారిటీగా చెప్తున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది టైలరింగ్ వాళ్ళలేదు కదా, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇంట్లో ఉండే కూడా మిషన్ ఉంటే నేర్చుకోవచ్చు అండి. మనం బయటికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం అస్సలు లేదు, ఎందుకంటే బయటకు వెళ్తే చాలా మనీ పెట్టాలి. 5,000 వరకైనా పెట్టాలి కనీసం. నేను నేర్చుకున్నప్పుడే ఒక 6 ఇయర్స్ క్రితమే 5,000 అయిందండి నాకు నేర్చుకోవడానికి. కానీ ఇప్పుడు 5,000 కూడా ఎవరు చెప్పట్లేదు, ఇంకా ఎక్కువ తీసుకుంటున్నారు. అందుకోసమే మీ ఇంట్లో ఉంటే టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చండి యూట్యూబ్లో చూసి. ఓకేనా. చూసారు కదండి, ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకుని డబుల్గా తీసుకోవచ్చు, సింగిల్గానే తీసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ సరిపోతుందో అక్కడ చూసుకొని అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవచ్చు అండి. షేప్ బెల్ట్ అనేది నాకైతే ఒకవైపు క్లాత్ తక్కువ ఉంది, అది తర్వాత జాయిన్ చేస్తామని చూస్తున్నాను. ఫోల్డింగ్ని సమానంగా వేసేద్దాం అనుకుంటున్నాను, క్లాత్ మరి తక్కువ ఉంది కదా అనేసి. చూడాలి, ఒక 9 ఇంచుల వరకే సరిపోతుంది నాకు పొడవు అనేది. ఈ చిన్న జాయింట్ అని పడుతుంది కదా, తర్వాత నేను వేస్తానండి. ఓకేనా. ఒకసారి పట్టి కాజల పట్టి ఇది ఒకటి తీసుకుంటున్నాను. చూసారా కదండి, ఇప్పుడు వచ్చేసి మన ఒరిజినల్ పీస్ అయితే కట్ చేసుకోవాలి. వచ్చేసి శారీ మాకు ఎక్కడదంటే మా సైడ్ మొన్న ఎలక్షన్స్ అయినాయండి, ఆంధ్ర కదా మాది. మొన్న మే నెలలో ఎలక్షన్స్ అయినాయి. ఎలక్షన్స్ ముందు పంచిపెట్టారనమాట శారీస్ ఇక్కడ ఆడవాళ్ళకి. చూసారు కదా, బాగుంది కదా శారీ. కూడా వీడియో తీసండి, షార్ట్ వీడియో మన ఛానల్లో ఉంది ఆ వీడియో. ఈ వీడియో శారీ చూపించట్లేదు నేను. చూసారు కదా, హ్యాండ్స్ కోసం అనేది బార్డర్ అనేది వచ్చింది, అందుకోసం మనకి క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఎక్కడి వరకు సరిపోతుందో 4 మడతల మీద క్లాత్ అక్కడ వేసుకుని. చూసారు కదా, నాకు విధంగా సరిపోయింది. కొంచెం ఎక్కువ పెట్టుకున్నా ఏమవుదో, అందుకోసమని నేను హ్యాండ్స్ అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. ఇది వచ్చి చెప్పాను కదండి, ఎలక్షన్స్కి ఇచ్చారండి మా సైడ్ ఆడవాళ్ళందరికీ. ఎలక్షన్స్ శారీస్ అనేది పంచిపెట్టారు, అంటే ఎప్పుడు పంచిపెడతారంట. ఈసారి కొంచెం మంచిగా ఇచ్చారు శారీస్ అనేది. చూసారు కదా, హ్యాండ్స్ అయితే కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. మనం ఒరిజినల్ క్లాతే బాగా కాన్సన్ట్రేట్ చేసి కట్ చేసుకోవాలండి. లైనింగ్ క్లాత్
ఈ నార్మల్ క్లాత్ అనేది అంటే చూసి కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కొలతలేం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇలా పెట్టేసుకుని మనం క్లాత్ ఎంత వస్తుందో ఒకసారి చూసుకుని కట్ చేసుకోవాలి. ఇది ఎక్కువ క్లాతే ఉంది, దగ్గర మీటర్ ఉంది. తనకి మీటర్ అయితే అవసరం లేదు, 80 సెంటీమీటర్స్ అయినా సరిపోతుంది. అందుకోసం చాలా ఫ్రీగా ఉంది, అందుకని ఇంకా ఫ్రీగా వేసుకుని కట్ చేస్తున్నాను. చూసారు కదా, నేను కట్ చేసేసుకోవాలి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను కొత్తగా బ్లాగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. ఇది వచ్చి టైలింగ్ ఛానల్ కదా, అది వచ్చేసి బ్లాగ్ ఛానల్. అంటే వీడియోస్ ఎక్కడికైనా వీడియోస్ ఫంక్షన్స్ వీడియో తీసి పెడుతూ ఉంటాను అనమాట. కుకింగ్ వీడియోస్ పెడుతూ ఉంటాను. ఒకసారి చూడండి. ఛానల్ నేమ్ వచ్చి స్టార్ వ్లాగ్స్ బై తులసి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, చూసారు కదా. ఇప్పుడు మనం ఈ ప్లేస్లో ఇక్కడ వేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్, అది కూడా క్రాస్గానే వేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ అయినా లైనింగ్ క్లాత్ అయినా మనం క్రాస్గా కట్ చేసుకోవాలనుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ క్రాస్గా వేసి ఒరిజినల్ క్లాత్ అనేది స్ట్రైట్గా వేయకూడదండి, రెండు క్రాస్గానే వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. ఓకేనా, చూసారు కానీ ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని కట్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఎక్కడ తక్కువ రాకుండా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకుంటే మనం కుట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. ఎక్కువ తక్కువ అవ్వకుండా సరిపోతుంది. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.